నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సొత్తవియు కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను. నీ కానుగుల్లో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 31 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వచ్చే ఆదివారం హోలీ కమ్యూనియన్ ప్రభరాత్రి భోజనం ఇప్పటి నుంచి సిద్ధపడదామా? ప్రభు అంటున్నారు, స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నీ సొంత తెలివితేటలో నువ్వు అడుగులు వేసేయక, నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చక, అబ్రహాము వలె దేవుని చిత్తానికి అప్పగించుకో. పూర్ణ హృదయముతో భక్తి చేయి. ఏదో వస్తున్నావు వెళ్తున్నావు అన్నట్టు కాకోకుండా, ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటావో అప్పుడు నీ దీవెనలు వేరే ఉంటాయి, నీ ఆశీర్వాదం వేరే ఉంటాయి. ఎస్, నేను జ్ఞానిని కథను అనుకోవద్దు అంటాడు. మనకి జ్ఞానవంతులం, మాకు అన్నీ తెలుసు అనుకుంటాం. నో, దేవుడికి మనకంటే ఎక్కువ తెలుసు. నీకు నాకు ఉన్న మన వయసుని బట్టి ఎక్స్పీరియన్స్, కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు. ఎస్, అంత ఎక్స్పీరియన్స్ ఆయనకి, అంత జ్ఞానము, అంత వివేచన. కాబట్టి ప్రతి విషయంలో దేవుని చిత్తానికి అప్పగించుకుంటావా? ఎప్పుడు కూడా నీ జ్ఞానాన్ని బట్టి నేను జ్ఞానాన్ని అనుకోవద్దు. నీ ఎడ్యుకేషన్ బట్టి, దేని బట్టి కూడా దేవుని నేను భయభక్తులు కలిగి చెడుని విడిచిపెట్టే, పాపాన్ని విడిచిపెట్టే, మంచి ఫ్రూట్ఫుల్గా ఉండు. దేవుడు నీ యందు ఆనందిస్తారు. నీకు మంచి ఆరోగ్యాన్ని, నీ ఎముకలకు సత్తు ఇస్తా అన్నాడు దేవుడు. ఎప్పుడైతే నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని, నీకు ఇచ్చిన ఆదాయంలో 10వ భాగాన్ని దేవునికి ఇచ్చి నువ్వు దేవుని కనపరుస్తావో, ప్రభు అంటున్నారు, నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఇస్తా, నీ గానుగుల్లోని కొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారుతుంది. ఇలాంటి దీవెన కుమ్మరిస్తాడు దేవుడు. శ్రేష్టమైన వర్తమానాలు రేపు సండే మనం వినబోతున్నాం. ఫ్రెండ్స్, జ్ఞానాన్ని అనుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో. దావీదు వలె, అబ్రహాము వలె దైవ చిత్తానికి అడుగులు వేయి. దీవెన నీ డోరు తొట్టునుగాక. ఇప్పుడు నీ సరిదిద్దును సరి చేసుకున్న ప్రభరాత్రి భోజనం కాబట్టి ప్రార్థన, ఆశ్చర్యకరుడ మేము ఎంత సరిదిద్దును సరి చేసుకోవాలో వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం సిద్ధపరచండి. నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయండి. ఆయన మా సొంత జ్ఞానం వ్యర్థం, ఆయన మీ జ్ఞానం గొప్పది, శ్రేష్టమైనది, నిజ జీవాన్ని నడిపించేది. ఇక్కడ కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు నడిపించేటువంటిది. అట్టి నీ అధికారాన్ని మేము అప్పగించుకునే భాగ్యం మా అందరికీ దయచేయండి. సంఘంలో అందరం కూడా ప్రభా నీ అధికారాన్ని ఒప్పుకోవాలా, మీ జ్ఞానాత్మను పొందాలా. ఎవరిని బిడ్డలను, చిన్న బిడ్డలను, విద్యార్థులను, పెద్దలందరినీ కృపాస్థలుగా అప్పగిస్తున్నాను. కృపగల ఆశీర్వాదం మాకు తోడేయించి అన్ని విషయాలు మీ చిత్తం మా పట్ల జరిగించి, పరిచర్య పట్ల జరిగించి, నీ గొప్ప కార్యాలు జరిగించి మహిమించండి. నీకు విరుద్ధ క్రియేషన్ దగ్గర పనిచేయడం, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ని దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, వ్యాపారాలు ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి. పడిపోయిన తిరిగి లేవనెత్తండి. రక్షణ పొందాలి, రక్షణ మీద రాకడానికి సిద్ధపడాలి, అనేకులు సాక్ష్యం ఇవ్వాలి, సువార్తను చాటాలి, ఆత్మను సంపాదించాలి. అలాగే ప్రభు పరిశుద్ధంగా జీవించాలి. నీ నాయన భయభూతులు కలిగి ఉండడం, ప్రవర్తన అంతట్లో భయభూతులు కలిగి ఉండాలి. కృప నుంచి కార్యాలు చేయండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి, గుడ్ హెల్త్ ఇవ్వండి. ఎవరు అనారోగ్యం వారు స్వస్థపరచండి. ఏసునామమున ప్రతి అనారోగ్యం విడిపి స్వస్థపరచండి. ఈ ఫ్లడ్స్ వల్ల ఎంతో సైక్లోన్ సఫర్ అయ్యారు. ఆ బిడ్డలందరినీ కూడా సురక్షితంగా కృపలో కాపాడండి. ఆయన అన్నింటిని విడిపించి కృపను ఇవ్వండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రతి వ్యాధిని తీసేయండి, ప్రతి సమస్యను సాల్వ్ చేయండి, ప్రతి వారి అవసరాలు తీర్చండి, రెక్కలైన కాయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అబ్జర్వ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ దయచేసి జయమునిచ్చి మహిమించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దిన మన సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన పరోకనిస్తాం ఆఫీసులో. ఈ విషయాన్ని గమనించండి. చేయగలుగుతాం. లోకం స్వార్థ నిమిత్తం ప్రేరేపించబడి ముందుకు రండి. అలాగే ప్రభరాత్రి భోజనం, హోలీ కమ్యూనియన్ ఎవరు మిస్ చేసుకోవద్దు, ఏ ప్రయాణం పెట్టుకోవద్దు. హోలీ కమ్యూనియన్ మిస్ అయితే పరలోక రాజ్యాన్ని మిస్ అవుతావు. మిస్ చేసుకోకు. ఫాస్టింగ్ ఉండి పొరపాటు సరి చేసుకుందాం, దైవ దీవెనలు పొందాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.